హలో వ్యూస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మనతో పాటు క్రిక్ చాట్ విత్ వెంకట్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ నరేష్. సార్ ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ వెరీ గుడ్. సో రెండో టెస్ట్ మ్యాచ్ కూడా జరిగింది. సో ముందుగా ఈరోజు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని గారి బర్త్డే. సో ధోని గారి ప్రత్యేకత అంటే ఏం చెప్తారు మీరు? నరేష్, ధోని ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అతను చాలా ఆర్డినరీ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. వాళ్ళ ఫాదర్ ఒక పంప్ ఆపరేటర్, ఒక లేబరర్ అనుకోండి, చిన్న సైజు ఉద్యోగి, చిరుద్యోగి. ఇతను కూడా ఒక టికెట్ కలెక్టర్గా పనిచేశాడు, మనకు తెలుసు. ధోని సినిమా కూడా అందరూ చూసింటారు. సో చాలా కష్టపడి పైకి వచ్చి ఎక్కడ జార్ఖండ్లో, రాంచీలో, అంటే జార్ఖండ్ అండ్ రాంచీ వాళ్ళకి క్రికెట్లో పెద్దగా క్రికెటర్స్ రారు అక్కడి నుంచి. అలాంటి ప్లేస్ నుంచి వచ్చి అది ఇండియన్ టీంలో మొదట్లో కీపింగ్ సరిగ్గా చేసేవాడు కాదు, బ్యాటింగ్ బాగా చేస్తాడని తీసుకున్నారు అతన్ని. సో బ్యాటింగ్ ద్వారా మళ్ళీ కీపింగ్ ఇంప్రూవ్ చేసుకొని ఇండియా క్యాప్టెన్ అయ్యి ఇండియాకి 3 ఐసీసీ ట్రోఫీలు గెలిపించి పెట్టాడు. ఎవరికి అసాధ్యం కాలేదు. 3 ఐసీసీ T20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 3 గెలిపించి పెట్టాడు. తర్వాత ఐపీఎల్ క్యాప్టెన్గా కూడా చెన్నైకి 5 టైటిల్స్ గెలిపించి పెట్టాడు. సో అతని ప్రత్యేకతలు ఏంటంటే చాలా ఉన్నాయి. ఒక ఫినిషర్గా అతని లాంటి ఫినిషర్ మనకి కనబడు. గేమ్స్ గ్రేటెస్ట్ ఫినిషర్ అని చెప్తారు అతన్ని. ఎందుకంటే మీరు మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే, ఒకప్పుడు సచిన్లు, తర్వాత కోహ్లీలు మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే దాన్ని బ్రహ్మాండంగా ఫినిష్ చేయడం, ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో, అది అతని ప్రత్యేకత. అండ్ కెప్టెన్గా అతను కూల్గా ఉండి చాలా టఫ్ సిచ్యుయేషన్స్లో మనకి విజయాలు అందించడం. అతను ఒక మేనేజ్మెంట్ ట్రైనీస్ ఉంటారు కదా, మేనేజ్మెంట్ నేర్చుకున్నారు. సో ఎట్లా టీంని ఎట్లా మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, తర్వాత టఫ్ సిచ్యుయేషన్స్లో కూల్గా ఎలా ఉండాలి అనే దానికి అతను ఒక మేనేజ్మెంట్ లెసన్. అతను సైకాలజీలో, మేనేజ్మెంట్లో సంబంధించిన లెసన్ అది. సో కూల్గా మనం డీల్ చేయాలి, ఎంత టఫ్ సిచ్యుయేషన్ అయినా ప్రెషర్ని అంతా తట్టుకొని కూల్గా డీల్ చేయాలని చెప్పి. సో అతను లాంజివిటీ ఇన్ ద గేమ్. అతనికి 43 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకా ఐపీఎల్ ఆడుతున్నాడు, ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటాడు. సో ఏ రకంగా చూసుకున్నా ధోని ఒక రోల్ మోడల్ ఫర్ యంగ్స్టర్స్. అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, మీరు ఎక్కడి నుంచి రావచ్చు, కానీ మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు. ధోని ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. మీరు అన్నట్టు ఆయన చాలా మంచి ఫినిషర్ సార్. ఆయన గేమ్ని అంటే ఏ విధంగా ఉన్నా కూడా దాన్ని అనుకూలంగా మలుచుకొని ఈజీగా తున్నప్రాయంగా అంటారా, అది చాలా నీట్గా ఫినిష్ చేస్తారు. సో అలాంటి క్రికెటర్ని మీరు అంటే వేరే క్రికెటర్ని చూసారా? అలాంటి క్రికెటర్ని ఆ విధంగా ఫినిష్ చేసే క్రికెట్ అంటే ఒకటి, ఇప్పుడు ధోని గురించి కానీ, లేకపోతే సచిన్ గురించి, కోహ్లీ, ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళతో ఎవరిని పోల్చలేం. రైట్. ఇండియన్ క్రికెట్ అంటే ఒకప్పుడు నుంచే మీరు చూస్తున్నప్పుడు నుంచి చాలామంది ఉండొచ్చు, కానీ మా జనరేషన్కి సచిన్, తర్వాత ధోని, ఇప్పుడు కోహ్లీ అరుదుగా ఉంటారు కదా సార్ ఇలాంటి వాళ్ళు? అరుదుగా ఉంటారు క్రికెట్. ఇప్పుడు బుమ్రా, వీ కెన్ ఆల్సో సే బుమ్రా. రేపొద్దున వీ కెన్ సే అబౌట్ శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, వీళ్ళ గురించి కూడా అలాగే మాట్లాడు. ఇండియన్ క్రికెట్లో ఏంటంటే ఒక సూపర్ స్టార్ తర్వాత ఇంకో సూపర్ స్టార్ ఎమర్జ్ అవుతున్నాడు. మీరు చూడండి, ముందు సునీల్ గవాస్కర్ తర్వాత మనకి సునీల్ గవాస్కర్ రిటైర్ అయిన సచిన్ టెండూల్కర్ వచ్చాడు, రాహుల్ ద్రావిడ్ వచ్చాడు, తర్వాత ధోని వచ్చాడు, విరాట్ కోహ్లీ వచ్చాడు. నెక్స్ట్ వీఆర్ సీయింగ్ ది నెక్స్ట్ క్రాప్ ఆఫ్ సూపర్ స్టార్స్ ఇన్ బుమ్రా, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, ఇలాంటి వాళ్ళు కూడా బాగా ఎమర్జ్ అవుతున్నారు, యశస్వి జైస్వాల్. సో ఇండియన్ క్రికెట్లో సూపర్ స్టార్స్ మంచి అంటే లెజెండరీ ఫిగర్స్, ఐకానిక్ స్టార్స్ అనేవాళ్ళు మనకి ఆ కంటిన్యూస్ సప్లై అనేది మనం చూస్తున్నాం. సో కపిల్ దేవ్ గారి తర్వాత చాలా గ్యాప్ ఉండే కదా సార్, సచిన్ గారు వచ్చే వరకు కూడా కంటిన్యూస్గా వస్తున్నారు. కపిల్ అండ్ సచిన్ ప్లేడ్ టుగెదర్. కపిల్ దేవ్ ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్లో సచిన్ టెండూల్కర్ ఎంటర్ అయ్యాడు. సో కపిల్ ఫేడ్ అవుట్ అవడం, సచిన్ ఎమర్జ్ కావడం ఆల్మోస్ట్ సైమల్టేనియస్గా జరిగింది. సచిన్ టెండూల్కర్ వచ్చిన రోజుల్లో ఎట్లుండే సార్ ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు? ఆయన ఎప్పుడు బాగా హైలైట్ అయ్యిండు? సచిన్ టెండూల్కర్ కెరియర్ అసలు ఆర్డినరీగా స్టార్ట్ అయింది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో 15 రన్స్ చేశాడు సచిన్ టెండూల్కర్. అది పాకిస్తాన్లో వసీం అక్రమ్, వకార్ యూనస్ కూడా సచిన్తో పాటే డెబ్యూ చేశాడు. సో అతను మెల్లగా స్టార్ట్ అయ్యాడు. ముఖ్యంగా వన్డే క్రికెట్లో అతను 70 మ్యాచ్లు ఆడినంత వరకు ఒక సెంచరీ కూడా లేదు. మంచి మ్యాచ్లో మంచి స్కోర్లు చేస్తున్నాడు, కానీ 70 మ్యాచ్ల తర్వాత అతనికి ఓపెనింగ్ చేస్తాను నేను. సిద్ధుకి ఇంజరీ అయింది సడన్గా, మ్యాచ్ రోజున సిద్ధు ఇంజర్డ్ అయితే నేను ఓపెనింగ్ ట్రై చేస్తాను. ఓపెన్ చేసి న్యూజిలాండ్లో 84 రన్స్ చాలా ఫాస్ట్గా చేశాడు. ఒక 40 బాల్స్లో ఎంతో 84 చేశాడు. అక్కడి నుంచి అతను ఓపెనర్గా ఎమర్జ్ అయిన తర్వాత అతనికి 1 డేస్లో 49 సెంచరీ చేయడం. టెస్ట్ మ్యాచ్లో కూడా సెంచరీ 16 ఏళ్ళకి ఎంటర్ అయినా అతనికి 18 ఏళ్ళప్పుడే ఇప్పుడు సెంచరీ వచ్చింది. అక్కడి నుంచి అక్కడ 51 సెంచరీలు చేయడం. సో సచిన్ టెండూల్కర్ ఒక్కసారిగా బ్రహ్మాండమైన, బట్ అతని పొటెన్షియల్, అతని ప్రామిస్ అనేది మనకు తెలుసు.
స్లో అండ్ స్టడీగా అతను రైజ్ ఒక్కసారి ఒక స్టేజ్ అందుకున్న తర్వాత దెర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ ఫర్ సచిన్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ ఏ విధంగా ఉంది సార్? సెకండ్ టెస్ట్ ఇస్ గ్రేట్ విన్, ఎందుకంటే యంగ్ టీమ్ ఇది. ఆ యంగ్ టీంకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు, చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి బయటపడి ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. అందులో ఈ మ్యాచ్లో మీకు టీంలో ఉన్న ఏకైక మ్యాచ్ విన్నింగ్ బౌలర్ బుమ్రా లేడు. బుమ్రా లేకుండా ఆకాశ్దీప్ని తీసుకుని సిరాజ్ ఫస్ట్ మ్యాచ్లో పెద్ద గొప్ప బౌలింగ్ చేయలేదు, జడేజా మంచి బౌలింగ్ చేయలేదు, ప్రసిద్ధ్ కృష్ణ వెంట ఫర్ లాట్ ఆఫ్ రన్స్. సో మన బౌలింగ్ ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి, ఒక అయోమయమైన పరిస్థితిలో మన టీం వెళ్ళింది. అయినా కూడా మన టీం అంత బాగా బ్యాటింగ్ చేయాలి. శుభ్మన్ గిల్ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. శుభ్మన్ గిల్ గొప్పతనం ఏంటంటే ఇంతవరకు అతనికి ఇంగ్లాండ్లో సరైన రికార్డ్ లేదు, అవుట్ సైడ్ ఇండియా సరైన బ్యాటింగ్ రికార్డ్ లేదు, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. రైట్. కానీ ఇప్పుడు అతను క్యాప్టెన్సీ భారం వేసిన తర్వాత కొంతమంది ఈవెన్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కూడా క్యాప్టెన్గా అతను బాగా పర్ఫామ్ చేయలేకపోయాడు. క్యాప్టెన్సీ లేకపోతే అతను బాగా ఆడేవాడు. సో క్యాప్టెన్సీ కొంతమందికి బర్డెన్ అవుతుంది, కొంతమందికి అది చాలా క్యాప్టెన్సీ ఎంజాయ్ చేస్తారు. విరాట్ కోహ్లీ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. విరాట్ కోహ్లీ కూడా ఫస్ట్ 2 టెస్ట్లో సెంచరీస్ చేశాడు క్యాప్టెన్గా. అలాగే శుభ్మన్ గిల్ కూడా ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 269 చేయడం, సెకండ్ ఇన్నింగ్స్లో 161 చేయడం, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అతని నుంచి. అలాగే ఆకాశ్దీప్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఆడించలేదు, కానీ ఇక్కడ ఇంగ్లాండ్లో ఫస్ట్ టైం ఆడుతూ అతను 10 వికెట్లు తీయడం. అండ్ సిరాజ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 6, సెకండ్ ఇన్నింగ్స్లో 1 వికెట్, 7 వికెట్లు తీయడం. సో మనకి మంచి స్టార్స్ ఎమర్జ్ అయ్యారు. ఈవెన్ రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ కానీ, జడేజా బోత్ ఇన్నింగ్స్లో ఈ స్కోర్డ్ గుడ్ రన్స్. అండ్ కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. సో డెఫినెట్లీ చాలా చాలా స్వీట్ విన్. ఎందుకంటే ఎడ్జ్బాస్టన్లో మనం ఎప్పుడు గెలవలేదు. అక్కడ 8 టెస్టులు ఆడితే గతంలో 7 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయాం. సో 9వ టెస్ట్ మ్యాచ్లో మనం అక్కడ ఒక రేర్ విన్, ఎందుకంటే అది ఎప్పుడు కూడా మనకి అచ్చిరాని గ్రౌండ్ అది. అలాంటి గ్రౌండ్లో మనం గెలవడం అనేది యంగ్ టీంతో, చాలా చాలా యంగ్ టీం, ఎవరికి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు అక్కడ. అలాంటి టీంతో గెలవడం నిజంగా ఇట్ వాజ్ ఏ గ్రేట్ విక్టరీ. అలాగే ఆకాశ్దీప్ 10 వికెట్స్ కోసం మాట్లాడుకోవాలి సార్. యా, ఎలా అనిపించింది మీకు? ఆకాశ్దీప్ని ఫస్ట్ టెస్ట్లో ఆడించకపోవడం చాలా పెద్ద మిస్టేక్ యాక్చువల్లీ. అతన్ని గతంలో కూడా ప్లేస్లో అతను ఆడించాల్సి ఉంది. ఎందుకంటే అతనికి హీజ్ ఎన్ అవుట్ అండ్ అవుట్ టెస్ట్ బౌలర్. ఇప్పుడు మీరు ప్రసిద్ధ్ కృష్ణ తీసుకోండి, సిరాజ్ తీసుకోండి, బుమ్రా తీసుకోండి, వీళ్ళు ఐపీఎల్ ఆడతారు, T20s ఆడతారు, వన్డేస్ ఆడతారు. ఆకాశ్దీప్ ఏంటంటే తన ఐపీఎల్ టీంలో కూడా అతను రెగ్యులర్ ప్లేస్ లేదు. ఈ ప్లేస్ ఫర్ లక్నో, అంతకుముందు ఆర్సీబీ కాడు. అతను హీఈస్ నాట్ అన్ ఐపీఎల్ బౌలర్, హీఈస్ అన్ టెస్ట్ బౌలర్. ఈ మధ్య కాలంలో మనకి ఇలాంటి బౌలర్స్ లేరు. మనకి దొరికే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫోకస్ అంతా కూడా మీకు వైట్ బాల్ క్రికెట్ మీద, ఐపీఎల్ మీద ఉంటుంది. ఆకాశ్దీప్ ప్రత్యేకత ఏంటంటే లైక్ చేతేశ్వర్ పుజారా ఈజ్ అ టెస్ట్ బౌలర్. టెస్ట్ మ్యాచ్ లెంత్ తెలుసు, అతను టెస్ట్ మ్యాచ్లో ఎలా బౌల్ చేయాలో తెలుసు. మరి అలాంటి బౌలర్ని మనం పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో దట్ వాజ్ ఎ మిస్టేక్ ఫస్ట్ టెస్ట్లో. సో సెకండ్ టెస్ట్లో అది కరెక్ట్ చేస్తున్నారు. అది అతను ప్రూవ్ చేశాడు కూడా. సెలెక్టర్స్ని కూడా ఎంబారస్ చేశాడు టీమ్ మేనేజ్మెంట్, ఎందుకంటే బై పికింగ్ అప్ 10 వికెట్స్. సో అలాంటి బౌలర్ని మనం పక్కన పెట్టాం. కానీ రైట్ టైంలో అతనికి ఆ బ్రేక్ వచ్చినప్పుడు అతను హీ వాజ్ ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు ఫాస్ట్ బౌలర్స్ ఏంటంటే ది హంట్ ఇన్ పేర్స్. సో సిరాజ్ ఒకవైపు, అతను ఒకవైపు మంచి బౌలింగ్ చేశారు, డిసిప్లిన్గా బౌలింగ్ చేశారు. ఈవెన్ ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ మ్యాచ్లో అన్ని రన్స్ ఇచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ రైట్ ఇక్కడ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో కాస్త ఎక్కువ రన్సే ఇచ్చాడు. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో హీ బౌల్డ్ వెరీ టైట్ లైన్స్, డిసిప్లిన్ బౌలింగ్ చేశాడు. సో మన టీం చాలా తొందరగా ఫస్ట్ టెస్ట్లో చేసిన మిస్టేక్స్ నుంచి కోలుకో. ఫస్ట్ టెస్ట్లో మన టెయిల్ ఎండర్స్ రన్స్ చేయలేదు, ఇక్కడ మన టెయిల్ ఎండర్స్ రన్స్ చేశారు. తర్వాత బౌలింగ్ బెటర్ అయింది, క్యాచ్లన్నీ పట్టుకున్నారు, మంచి క్యాచ్లు పట్టుకున్నారు. ఒక్క క్యాచ్ కూడా డ్రాప్ కాలేదు నాకు తెలిసైతే. ఒక చెప్పుకోదగ్గ క్యాచ్ అయింది, డ్రాప్ కాలేదు. లాస్ట్లో ఒక క్యాచ్ డ్రాప్ అయింది బై సిరాజ్, అది మినహాయిస్తే. సో ఫస్ట్ టెస్ట్లో చేసిన మిస్టేక్స్ నుంచి తొందరగా వాళ్ళు నేర్చుకొని దే వన్ ది మ్యాచ్ ఫర్ అస్. రైట్. అలాగే ఎడ్జ్బాస్టన్ టెస్ట్ విక్టరీ ఆఫ్టర్ 68 years. ఎలా చూస్తారు? అదే అండి, ఇప్పుడు మనం 8 టెస్టుల్లో 7 టెస్టులు ఓడిపోయాం, 1 డ్రా చేసుకున్నాం. ఎప్పుడు గెలవని చోట్ల మనం గెలుస్తున్నాం. మనం 2008లో పర్త్లో గెలిచాము, తర్వాత 58 ఏళ్ల తర్వాత బ్రిస్బెయిన్లో మనం 2021లో గెలిచాం. లాస్ట్ ఇయర్ మనం సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్లో గెలిచాం. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్బాస్టన్లో మనం ఇంతవరకు ఎప్పుడు గెలవని చోట 1967 నుంచి ఆడుతున్నాం. అక్కడ 8 టెస్టులు ఎప్పుడు మనకి విజయం దక్కలేదు. అక్కడ ఎప్పుడు కూడా అది బౌలర్ ఫ్రెండ్లీగా ఉంది. ఇక్కడ ఫ్లాట్ వికెట్ ఉంది, నో డౌట్, వికెట్ వాజ్ వెరీ ఫ్లాట్. కానీ అదే వికెట్ మీద ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాటింగ్ చేయలేకపోయారు. వాళ్ళ గ్రేట్ బ్యాట్స్మెన్ జో రూట్ కూడా పెద్దగా రన్స్ చేయలేదు. వాళ్ళ టాప్ 3 ముగ్గురు ఫెయిల్ అయ్యారు. ఓన్లీ జేమీ స్మిత్ అండ్ హ్యారీ బ్రూక్ తప్పిస్తే వాళ్ళు మిగతా బ్యాట్స్మెన్ వాళ్ళకి కూడా ఫెయిల్ అయ్యారు.
కానీ అలాంటి పిచ్ మీద అక్కడే ఆకాష్దీప్ గ్రేట్నెస్ కానీ సిరాజ్ గ్రేట్నెస్ కానీ మనం చెప్పుకోవాలి. ఫ్లాట్ పిచ్ మీద గిల్ రన్స్ చేయడం, పంత్ రన్స్ చేయడం అది పెద్ద గొప్ప కాదంటే దానికంటే కూడా దిస్ పర్ఫార్మెన్స్ బై ఆకాష్దీప్ అండ్ సిరాజ్ ఈజ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. ఇంగ్లాండ్లో కూడా క్రిస్ వోక్స్ చాలా ఎక్స్పీరియన్స్ బౌలర్, మిగతా బౌలర్స్ కూడా వాళ్ళకి ఇంగ్లీష్ కండిషన్స్ బాగా తెలిసిన బౌలర్స్. బెన్ స్టోక్స్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. వాళ్ళెవ్వరూ అక్కడ రాణించని పరిస్థితిలో మన బౌలర్స్, ఇంగ్లాండ్లో ఫస్ట్ టైం ఆడుతున్న ఆకాష్దీప్, ఇంగ్లాండ్లో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని సిరాజ్, వాళ్ళు మంచి బౌలింగ్ చేసి వాళ్ళిద్దరే 17 వికెట్లు తీసి టీంని గెలిపించడం అంటే నిజంగా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. సార్ అలాగే సుమన్ గిల్ బ్యాటింగ్ అండ్ క్యాప్టెన్సీ గురించి మాట్లాడుకోవాలి సార్. మీకు ఏమనిపించింది? ఈజ్ జస్ట్ 25 years old. శుభ్మన్ గిల్ వయసు 25 సంవత్సరాలు మాత్రమే. కానీ 25 ఏళ్ల వయసులో అతను చాలా మెచ్యూర్డ్ క్రికెటర్. సో అతనికి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. కొత్త ప్లేయర్స్ అందరూ చాలా యంగ్స్టర్స్ ఉన్నారు. ఇంగ్లాండ్లో మొట్టమొదటిసారి క్యాప్టెన్సీ చేస్తున్నాడు. అయినా సరే అతను చాలా తొందరగా ఎదిగి వచ్చాడని చెప్పాలి మనకి. ముఖ్యంగా ఇంగ్లాండ్లో అతను హైయెస్ట్ స్కోర్ 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు గతంలో. ఇంగ్లాండ్లో హైయెస్ట్ స్కోర్ 28. కానీ కెప్టెన్గా ఫస్ట్ టైం అక్కడ ఆడిన 4 ఇన్నింగ్స్లో 3 సెంచరీలు చేశాడు. అందులోనూ ఈ టెస్ట్ మ్యాచ్ ఎడ్జ్బాస్టన్లో ఈ స్కోర్డ్ 430 రన్స్. ఒక టెస్ట్ మ్యాచ్లో ఇన్ని రన్స్ చేయడం సెకండ్ బెస్ట్. అది 456 రన్స్ చేశాడు గ్రామ్ గూచ్ అగేన్స్ట్ ఇండియా 1990లో. 333 అండ్ 123 చేశాడు. 456 రన్స్ ఇన్ ఎ సింగిల్ టెస్ట్ మ్యాచ్ బై సింగిల్ బ్యాట్స్మెన్. 456 రన్స్ అనేది ఒక టీమ్ స్కోర్ ఉంటుంది. అలాంటిది ఒక 430 రన్స్ అతను చేయడం అంటే అతని టెంపర్మెంట్, అతని హంగర్ ఫర్ రన్స్, అతని ఫిట్నెస్, అతని పట్టుదల కెప్టెన్గా టీంని, ఎందుకంటే టీంలో బౌలింగ్ అంత స్ట్రాంగ్గా కనబట్టలేదు, బ్యాటింగ్ బాగా చేయాలి, బ్యాటింగ్ ద్వారా మనం మ్యాచ్ వీ హ్యావ్ టు బ్యాట్ ఇంగ్లాండ్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాచ్ అనే ఒక విల్ పవర్తో అతను ఆడిన ఇన్నింగ్స్ 2 ఇన్నింగ్స్లో నిజంగా ఫినామినల్. నిజంగా పర్టికులర్లీ ఈ మ్యాచ్లో, లాస్ట్ మ్యాచ్లో కూడా సెంచరీ చేశాడు, కానీ ఈ మ్యాచ్లో అతను ఆడిన 2 ఇన్నింగ్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అండ్ క్యాప్టెన్సీ కూడా మీరు అడిగారు. క్యాప్టెన్సీలో ఇప్పటికీ కొంత డిఫెన్సివ్గా ఉన్నాడు, కానీ లాస్ట్ డే రోజున బికాస్ సో మెనీ రన్స్ ఆర్ దేర్ మంచి అటాకింగ్ ఫీల్డ్స్ పెట్టాడు. బౌలింగ్ చేంజెస్ కూడా చాలా ఇమాజినేటివ్ బౌలింగ్ చేంజెస్ ఉన్నాయి. సో మొదట్లో ఫస్ట్ టెస్ట్లో కాస్త డిఫెన్సివ్గా అనిపించాడు, ఓవర్ డిఫెన్సివ్గా 1-2 బౌండరీలు పోగానే ఫీల్డ్ స్ప్రెడ్ చేయడం కొత్త కదా, బట్ హీఈస్ లెర్నింగ్ ఫ్రమ్ హిస్ మిస్టేక్స్. సో క్యాప్టెన్సీలో కూడా సెకండ్ టెస్ట్లో అతని నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అండ్ పర్టికులర్లీ ఏంటంటే మెయిన్గా ఇండియన్ టీంలో మీరు క్యాప్టెన్ కావాలంటే మీకు కోచ్ లాంటి వాళ్ళు ఉంటారు, మీ సపోర్ట్ స్టాఫ్ ఉంటారు, మీకు స్ట్రాటజీ విషయంలో. బట్ మీ టీంతో మీరు ఎలా డీల్ చేస్తారు, కెప్టెన్ మీ టీంని ఎలా మీరు మోటివేట్ చేస్తారు, ఎలా వాళ్ళని ఆన్ ఫీల్డ్ వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ రాబడతారు, ఆ విషయంలో శుభ్మన్ గిల్కి మనం ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే అతను ది వే హీస్ ఎంకరేజింగ్ హిస్ బౌలర్స్, ది వే హీస్ డీలింగ్ విత్ హిస్ ఫెలో ప్లేయర్స్. ఇండియన్ టీంలో చాలామంది బిగ్ స్టార్స్ ఉంటారు. రైట్. ఇప్పుడు రిషబ్ పంత్ ఈజ్ ఏ సీనియర్ మ్యాన్ టు శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, జడేజా, వీళ్ళందరూ, బుమ్రా, వీళ్ళందరూ శుభ్మన్ గిల్ కంటే చాలా సీనియర్స్. వాళ్ళు చాలా అచీవ్ చేశారు కూడా వాళ్ళు. అలాంటి సీనియర్స్తో కూడా అతను బాగా ఈజీగా మేనేజ్ చేయడం, మ్యాన్ మేనేజ్మెంట్ చాలా బాగుంది అతను. సో దట్ వే హీ గెట్స్ ఫుల్ మార్క్స్ ఇన్